గుంటూరు జిల్లాలోని మంగళగిరి రూరల్ ఎర్రబాలెం గ్రామంలో దారుణ హత్య జరిగింది. మచిలీపట్నంకి చెందిన కిలిమి లక్ష్మి పార్వతిని ఆమె భర్త కిలిమి శంకర్ రెడ్డి గొంతునుల్మి హత్య చేశాడు. 5 ఏళ్ల క్రితం వివాహమైన వీరి దాంపత్య జీవితం కలహాల కారణంగా దెబ్బతిని విడిపోయారు. అనంతరం లక్ష్మి పార్వతి మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎర్రబాలెంలో నివసిస్తుంది. లక్ష్మి పార్వతి నివాసానికి వచ్చిన నిందితుడు శంకర్ రెడ్డి దాడి చేయగా బాధితురాలు పక్కింటికి పారిపోయింది. అయినప్పటికీ నిందితుడు ఆమెను వెంబడించి లోపల నుండి తలుపు గడియపెట్టి గొంతునుల్మి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై మంగళగిరి గ్రామీణ సీఐ ఏవి బ్రహ్మం, ఎస్ఐ చిర్మామిల వెంకట్లు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం పరారులో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 3:45 మధ్యాహ్నం 3:45 ఆ టైంలో మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఒక మర్డర్ ఒకటి జరగడం జరిగింది. అది భార్యని భర్త హత్య చేయడం జరిగింది. కిలిమి లక్ష్మీ పార్వతి అనే మహిళ, మచిలీపట్నం చెందిన మహిళని ఆమె భర్త అయినటువంటి శంకర్ రెడ్డి వచ్చేసి గొంతు పిసికి ఆమెను అతని కిరాతకంగా చంపడం జరిగింది. వీరికి సుమారు 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. అయితే ఒక 5 నెలల క్రితం వీరికి భార్యాభర్తలకు ఇద్దరు గొడవయ్యి ఈవిడ కాకాని వచ్చి ఇక్కడ దేవ మహేష్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఎర్రబాలెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ దేవ మహేష్ మరియు ఈ లక్ష్మీ పార్వతి ఇద్దరు కలిసి జీవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆమె అసలు భర్త అయినటువంటి శంకర్ రెడ్డి ఈరోజు ఎర్రబాలెం వచ్చేసేసి ఆమెని ఒకసారిగా లాక్కొని వచ్చేసి కింద ఫ్లోర్లో ఒక రూమ్లో బంధించి ఆమెను